రానున్న 3 ఏళ్లలో కోటమిట్ట వద్ద ఉన్న షాదీ మంజిల్ని సౌండ్ ప్రూఫ్గా ఏర్పాటు చేయుటకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరం కోటమిట్టలోని షాదీ మంజిల్ నిర్వహణకు ఏర్పాటు చేసిన నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. నారాయణకు ముస్లిం సోదరులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, నూతన కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి నూతన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014-15 కాలంలో అప్పటి మేయర్ అబ్దుల్ అజీజ్ అభ్యర్థనల మేరకు షాదీ మంజిల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ మందిర్ ఏర్పాటు తర్వాత గణనీయమైన అభివృద్ధికి నోచుకోలేదని అభిప్రాయపడ్డారు. కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారని, అదేవిధంగా నగరపాలక సంస్థ కమిషనర్ వైస్ చైర్మన్గా ఉంటారన్నారు. మైనారిటీస్ వెల్ఫేర్ అధికారి, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మెంబర్లుగా ఉంటారని అన్నారు. అనంతరం అజీజ్ మాట్లాడుతూ 2014-19 కాలంలో షాదీ మంజిల్ చాలా చిన్నదిగా ఉండేదని, అప్పటి మంత్రి పొంగూరు నారాయణ సహకారంతో షాదీ మంజిల్లో ఏర్పాటుకు బీజం పడిందని అన్నారు. నిరుపేదలకు 12,000 రూపాయలు లోపే షాదీ మంజిల్ను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు వక్తలు ప్రసంగిస్తూ షాదీ మంజిల్ సద్వినియోగం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 20 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతో నారాయణ గారి సహకారంతో మొట్టమొదటిసారి ఏ రోజైతే మేయర్గా అజీజ్ గారు రాష్ట్ర పురపాలక మరియు పట్టణ శాఖ మంత్రిగా గతంలో ఉన్నప్పుడు చేసినటువంటి 3 అంతస్తులు దాదాపు 40-50 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని ముస్లిం సామాన్ గారు అబ్దుల్ అజీజ్ గారు మరి వారి నేతృత్వంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నారో వాళ్ళ మీద ఒక మంచి బాధ్యత పెడుతున్నాం ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి అని చెప్పి ఈ సంస్థ అభివృద్ధికి అత్యంత నిజాయితీతో పనిచేస్తామని, వైట్ రేషన్ కార్డు రాయితీలు అందేలా చూస్తామని, సంస్థ ఆర్థిక పరిపుష్టి కోసం నిరంతరం కృషి చేస్తామని, ఏటా కనీసం 50 మంది అనాథ యువతుల వివాహాలను ఉచితంగా జరిపించి వారికి ₹1,00,000 విలువైన గృహోపకరణాలు అందేలా చూస్తామని, సంస్థ ఆస్తులను, నిధులను కాపాడుతూ మా పదవులను వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాల కోసం వాడబోమని, పారదర్శకతతో మరియు సేవా దృక్పథంతో మా విధులను నిర్వహిస్తామని ప్రమాణం చేస్తున్నాము. ఈ ప్రమాణాన్ని మేము స్వచ్ఛందంగా మరియు పూర్తి బాధ్యతతో స్వీకరిస్తున్నాము. షఫీ భాయ్, కౌన్సిలర్ ఇబ్రాహీం భాయ్, అదేవిధంగా లేబర్ బిడి రెహమాన్ భాయ్ వీళ్ళందరూ కూడా కలిసి చైర్మన్ లాగా అయినారు. అప్పుడు పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి లాగుండారు. దాదాపు 8 నుంచి 9 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఏదైతే వక్ఫ్ స్థలంలో స్కూల్ నిర్మాణం జరుగుతుందో అది చరిత్రలో నిలబడిపోయే సంఘటన అది. ఎందుకంటే అది 1,00,000తో 2 లక్షలతో ఏది కాదు. ఎంత కాదన్నా 1 కోటి రూపాయలు అవుతాయి. మన అడక్క ముందే భారీ ఎత్తున ₹1 కోటి ఖర్చు అయ్యే పని నేను చేస్తాను ఈ హాలుకి అని చెప్పినటువంటి నారాయణ గారికి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి సక్సెస్ కావడానికి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, మనందరికీ అండదండగా ఉండేటువంటి వ్యక్తులు. ఇటువంటి వ్యక్తుల నేతృత్వంలో, ఇటువంటి వ్యక్తుల సారథ్యంలో పనిచేయడం మనందరి అదృష్టంగా భావిస్తూ రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమం
ఈ షాదీ మంజిల్లో దీన్ని మెయింటైన్ చేయడానికి, దీన్ని డెవలప్ చేయడానికి ముస్లిం కమ్యూనిటీకి పేదలు, నిరుపేదలు ఎవరున్నారో వారు కానీ మరి ఎవరైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి ఒక కమిటీ అంటూ పెట్టాలి. కమిటీ పెట్టుకుంటే ఇది సరిగా జరగదనే ఉద్దేశంతో నేను అజీజ్ గారితో మాట్లాడటం, అజీజ్ గారు కలెక్టర్తో మాట్లాడి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ఈ రోజు నుంచి, ఆ కమిటీ 6/1 మొన్న 6వ తేదీ, ఈ నెల 6వ తేదీ వేశారు. అయితే ఆ కమిటీ ఈ రోజు నుంచి ఫంక్షన్కి వస్తుంది. ఇది 2014-19లో ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్ గారు వారి రిక్వెస్ట్ మీద దీన్ని కట్టడం జరిగింది. అయితే దీన్ని ఫర్దర్ డెవలప్మెంట్ అంటూ గత ప్రభుత్వం ఏం చేయాల వదిలేశారు. బట్ ఎప్పుడు కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే దాన్ని ఫర్దర్గా డెవలప్ చేస్తూ పోవాలి. మెయింటెనెన్స్ కావచ్చు, లేదా చిన్న చిన్న పనులు కావచ్చు, ఇంకేదైనా ఒక ఫెసిలిటీస్ కావచ్చు చేయాలి. కానీ గత ప్రభుత్వం చేయాల. అయితే నేను మళ్ళా మంత్రి అయిన తర్వాత అజీజ్ గారితో మాట్లాడాను. ఎందుకంటే ఆ సామాజిక వర్గాల నుంచి పూర్తిగా తెలిసిన వ్యక్తి. మాట్లాడితే ఒక కమిటీ వేస్తామని చెప్పడం, ఆ కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా 54వ డివిజన్లో ఒక కళ్యాణ మండపం, అక్కడ కళ్యాణ మండపం ఇదే విధంగా యాక్చువల్గా ఒకటి కట్టాలనుకుంటే ఆ రోజు జహీర్కి క్లియర్గా చెప్పాము, నేను 50 లక్షలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు 50 లక్షలు ఇస్తాం, అక్కడ కూడా కట్టండి అని చెప్పటం. ఆల్మోస్ట్ స్లాబ్స్ అయిపోయినాయి, ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. దాన్ని కూడా త్వరలో ఇనాగరేషన్ చేస్తాం. ఇక్కడ నేను చూస్తే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎవరైతే ఫంక్షన్స్కి ఇస్తున్నారో వాళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు, మేము ఇబ్బంది పడుతున్నారని ఎలక్షన్ చెప్పారు. ఎలక్షన్స్ ముందు చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఖర్చు చాలా ఎక్కువ తీసుకుంటున్నారు సార్, చైర్స్ కానీ వంట సామాను కానీ వాటికి. అది తగ్గే ఏర్పాటు చేయమంటే నేను అజీజ్ గారికి చెప్పాను, దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నారాయణ గ్రూప్ నుంచి పంపిస్తాను నేను ఫ్రీగా. దాన్ని కమిటీ పెట్టి చేయమన్నాను. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్చువల్గా పర్చేజ్ చేసి దాదాపు 3 నెలలే అయింది. అయితే దాన్నైనా మెయింటైన్ చేయకుంటే స్పాయిల్ అవుతుంది. అందుకని ఒక కమిటీ వేశారు. ఇదే ఫంక్షన్ హాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టారు. ఇదే ఫంక్షన్ హాల్లో 3 ఫ్లోర్లు, గ్రౌండ్ ఫ్లోర్, ఇక్కడ 5 ఫ్లోర్లు, 3 ఆ రోజు వారు రావటం, మాట్లాడటం. హజ్ ఆ ప్రోగ్రాం పోయే వాళ్ళకి 1 lakh అనౌన్స్ చేసింది కూడా ఇక్కడే. మీ అజీజ్ గారే ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పారు, సార్ ఇది చేస్తే బాగుంటుంది, మీరు ఈ ప్రోగ్రాంకి వచ్చారు అంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇక్కడ అనౌన్స్ చేశారు, ఇక్కడ ఈ హాల్లోనే, ఇదే ప్లేస్లో. అయితే మరొకటి చెప్తున్నాను, ఈ హాల్లో రీసౌండ్ వస్తుంది. లాస్ట్ టైం కూడా అజీజ్ అన్న కన్స్ట్రక్షన్ చేశారు కానీ దీనికి సంబంధించిన ఎకో సిస్టమ్ చేయలేదు. హాల్స్ పెద్ద అయినప్పుడు దానికి ఎకో సిస్టమ్ చేయాలి. రీసౌండ్ రాకుండా సీలింగ్ చేయటం, వాల్స్కి గ్లాస్ వుడన్ పెట్టడం, అటువంటివి చేస్తే రీసౌండ్ రాదు. మీ అందరికీ అయితే కొంత ఖర్చు ఎక్కువే అవుతుంది, మీ అందరికీ మాట ఇస్తున్నా, ఈ 3 సంవత్సరాల లోపల ఈ హాలు మొత్తాన్ని కంప్లీట్గా నేను ఎకో సిస్టమ్ చేసి సౌండ్ సిస్టమ్ లేకుండా చేస్తానని మరొకసారి. ఎందుకంటే మంచి హాల్స్, పెద్ద హాలు, దాదాపు 1000 మంది నుంచి 1500 మంది చక్కగా ఫంక్షన్స్ చేసుకోగలరు. కానీ రీసౌండ్ రాకూడదు, దాన్ని చేసి పెడతానని మీకు మాటిస్తూ, కమిటీలో కలెక్టర్ గారు ఉంటారు, ఆయన చైర్మన్, మున్సిపల్ కమిషనర్ గారు ఉంటారు, ఆయన వైస్ చైర్మన్, తర్వాత జీవికే రఘుకుమార్ గారు డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసరు, తర్వాత షేక్ ఉదావన్ ఆయన వర్క్ బోర్డ్ ఇన్స్పెక్టర్ నెల్లూరు. వీళ్ళు నలుగురు అఫీషియల్స్ ఉంటారు. తర్వాత షేక్ అజీ జమానుల్లా బాషా ప్రముఖ సంఘ సేవకులు మరియు అనేక మసీదులకు గౌరవ అధ్యక్షులు, లేబర్ బీడీ అధినేత మరియు తబ్లిక్ జమియత్ ప్రముఖులు. ఒక్కసారి పైకి లేస్తే బాగుంటుంది. వీరు దీనిలో ఒక మెంబరు. తర్వాత మొహమ్మద్ ఇమాం మొహిద్దీన్
రిటైర్డ్ ఎస్సీ మరియు ఇన్ఛార్జ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎస్ఐగా చేసే వారికి ఎంతో అనుభవం ఉంది. వారి అనుభవాన్ని కూడా ఈ యొక్క దీనికి వాడుకుంటామనే ఉద్దేశంతో వారిని పెట్టడం జరిగింది. నెక్స్ట్ షేక్ మహబూబ్ బాషా, ప్రముఖ ఆర్కిటెక్ట్ అండ్ ఇంజనీర్, అనేక మసీదుల నిర్మాణానికి సలహాదారులు వీరు. మొహమ్మద్ హఫీజ్ మొహిద్దీన్ అలియాస్ దస్తగిరి, ప్రముఖ స్వర్ణకారులు, మిలాద్ నబీ నిర్వాహకులు, సున్నీ జమాత్ ప్రముఖులు. నెక్స్ట్ షేక్ రియాజ్ అహ్మద్, సమాజ సేవకులు మరియు ప్రముఖ హోటల్ రియాజ్ హోటల్ అంటే నెల్లూరులో తెలియని హోటల్. తర్వాత సయ్యద్ తహాసిన్, డిప్యూటీ మేయర్, మహిళను కూడా పెట్టాలనే ఉద్దేశంతో వారిని పెట్టారు. షేక్ కరీముల్లా గారు, కార్పొరేటర్. సయ్యద్ మైరుద్దీన్, టీడీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు. మహమ్మద్ జాఫర్ షరీఫ్, జాకీర్ అంటారు మేము, స్టేట్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి. తెలుగుదేశం పార్టీకి మనకేశారు. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలంటే ఆ 42, 43 ఆ పరిసర ప్రాంతాల్లో స్థలాలు లేవు. ఏం చేయాలో స్థలం ఉండాలి. ఒక పార్క్ కట్టాలన్నా, ఒక స్కూల్ కట్టాలన్నా, ఒక హాస్పిటల్ కట్టాలన్నా అనేక నెల్లూరులో 47 పార్కులు టేకప్ చేసాం, 15 స్కూల్స్ టేకప్ చేసాం, అనేక కమ్యూనిటీ హాల్స్ టేకప్ చేసాం. కానీ 42, 43, 48 ఈ డివిజన్లలో ప్రజలకు ఏదైనా చేయాలి, కానీ అక్కడ స్థలం లేదు. పేద ప్రజలు, ఎక్కువ మంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఏదో ఒకరోజు పిల్లలు ఉన్నత స్థితికి పోతారు. అల్టిమేట్గా ఎడ్యుకేషనే మార్గం. అయితే మనం చేయడానికి ఏమీ లేదని నేనంటే, అన్న వెంటనే కార్లు అప్పటికప్పుడే, సార్ మా వర్క్ స్థలం ఉంది, దాన్ని ఇస్తాం, మీరు చేయాలని చేయమన్నారు. వారికి ప్రత్యేకంగా ముస్లిం సోదరుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెంటనే అదే కారులో ఆ సైట్కి పోతా ఉన్నా. మేము ఇద్దరం కలిసి సైట్కి వచ్చాం, సైట్ చూసాం. వెంటనే 5 ఎకరాలు ఇచ్చాయి. మంచి ఇంటర్నేషనల్ స్కూల్, నెంబర్ 1 విఆర్ఐ స్కూల్ కంటే ది బెస్ట్ స్కూల్ కట్టిస్తారని చెప్పారు. అన్న ప్రకారం 5 ఎకరాలు ఇచ్చారు. దాని డిజైన్ అయింది, దాని యొక్క స్ట్రక్చర్, డిజైన్ వేరు, స్ట్రక్చర్ వేరు. స్ట్రక్చర్ని చేస్తున్నారు. ఒక 3 స్ట్రక్చర్స్ అయిన తర్వాత మళ్ళీ మీ అందరికీ చూపిస్తాం. మీ అందరి ఆమోదంతో వీలైనందుకు ఈ నెలాఖరు లోపలే ఆ వర్క్ టేకప్ అవుతుంది. దాన్ని కట్టడానికి కూడా సీఎం రమేష్, రాజ్యసభ సభ్యులు, ఆయన్ని వాళ్ళ బ్రదర్ కాంట్రాక్టర్ వాళ్ళని అడిగారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దానికి దాదాపు 20 కోట్ల రూపాయలు అవుతుంది. అయినా పర్వాలేదు, మీరు ఎంత చేస్తారో అంత చేయండి, మిగతాది వేరే దాతల దగ్గర తెస్తారని చెప్పడం జరిగింది. వారు కూడా వాళ్ళ టీంను పంపించారు. ఆ వర్క్ కూడా క్లీన్ చేయడం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా 42, 40, 41, 42, 43, 48లో ఉన్న నిరుపేదలకి 1500 మంది పిల్లలకి హై క్వాలిటీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇప్పిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, నాకు వేరే స్వార్థం లేదు. మీకు అందరూ చెప్తున్నా, గతంలో కొందరు నాయకులు రకరకాలుగా చెప్పేవాళ్ళు, నారాయణ సార్ అవైలబుల్ ఉంటాడు, ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయన చాలా గొప్పవాడు. అసలు పేదరికాన్ని గురించి తెలిసింది నాకు తెలిసినట్టు ఎవరికి తెలీదు. పేదరికం నేను చూసినట్టుగా బహుశా ఏ నాయకుడు నెల్లూరు జిల్లాలో చూస్తుంటారు. నేను పుట్టి పెరిగింది తాటాకు గుడిసెలో, అన్నాపురం. ఎంఎస్సీ దాకా చదివింది తాటాకుల గుడిసెలోనే. ఒక రూమే తాటాకు, ఒకటే. ట్యూషన్ స్టార్ట్ చేసింది ఆ తాటాకుల గుడిసెలోనే. అక్కడి నుంచి రేకుల నుంచి 2 రూములు ఉండే బిల్డింగ్. అక్కడి నుంచి డెవలప్ అవుతూ ఈరోజు 30 రాష్ట్రాల్లో నారాయణ గ్రూప్ ఉంది. 7 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 50,000 మంది ఉద్యోగస్తులు. ఈరోజు PF,
ఈఎస్ఐ కట్టి జీతాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఒక నాయకుడు చెప్పేవాడు, ఆయన చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు అని. అసలు పేదరికం నాకు తెలుసు, ఎవరికి తెలీదు. నాకు తెలిసినట్టుగా ఎవరికి తెలీదు. అందుకే పేదల నిరుపేదలకు చేయాలనే విఆర్ఐ స్కూల్ చేశా మోడల్గా. ఈరోజు ఆ రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేలు ఆ విఆర్ఐ స్కూల్ మోడల్ తీసుకొని చాలామంది వాళ్ళ కాన్ఫరెన్స్లో కడుతున్నారు. నాకు నిజంగా ఆనందంగా ఉంది, నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. 10 మంది కట్టిన 10 కాన్ఫరెన్స్లు అలాంటి స్కూల్స్ కట్టినా ఎంతో ఆనందపడుతున్నారు. ఖచ్చితంగా నెల్లూరులో 16 హై స్కూల్స్, 16,000 మంది విద్యార్థులు, పేద విద్యార్థులకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు. అల్టిమేట్గా డెవలప్ అవ్వాలంటే ఎడ్యుకేషనే. కాబట్టి నేను అందరూ చెప్తున్నాను, నేను నెల్లూరుని ఒక మోడల్ సిటీగా రాష్ట్రంలో కాదు దేశంలోనే నెంబర్ 1 మోడల్ సిటీగా రాబోయే 3.5 సంవత్సరాలు చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అజీజ్ గారిని ప్రోగ్రాం కంటిన్యూ చేయమని చెప్తాను. ఈ కార్యక్రమం, ఈ షాదీ మంజిల్కి ఒక నూతన మేనేజింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క షాదీ మంజిల్ 2014-19లో మంత్రి నారాయణ గారి సహకారంతో ఈ యొక్క షాదీ మంజిల్ కట్టడం జరిగింది. ఆ రోజుల్లో ఇక్కడ ఒక చిన్న షాదీ మంజిల్ ఉండింది. ఆ షాదీ మంజిల్ని పగలగొట్టి ఒక మంచి రాబోయే రోజుల్లో జీవిత కాలంలో పెళ్లి అనేది ప్రతి ఒక్కరికి గుర్తుండిపోవాలి, పేదవారు కానీ మధ్యతరగతి వారు కానీ ఈ యొక్క కళ్యాణం అనేది, పెళ్లి అనేది, నికా అనేది ఒక మంచి ప్రాంగణంలో జరగాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క షాదీ మంజిల్ నిర్మించడం జరిగింది. ఆ రోజుల్లో షాదీ మంజిల్ అంటే రాష్ట్రం మొత్తం కానీ బడ్జెట్ ఎంత ఇచ్చేవాళ్ళంటే 30 లక్షల నుంచి 50 లక్షలు ఇచ్చేవాళ్ళు, దానికన్నా ఎక్కువ ఇచ్చేది లేదు. అయితే ఆ రోజు మంత్రి గారిని అడిగి దీన్ని ఒక అద్భుతమైన షాదీ మంజిల్ చేస్తాం, 10 కాలాల పాటు ముస్లింలు తమ బిడ్డల పెళ్లిలు ఘనంగా జరిపించుకుంటారని అడిగినప్పుడు ఆ రోజు 8 కోట్ల వద్దంటే ఒక్క మాట కానీ ఆలోచించకుండా ఆ రోజు మంత్రిగా ఉన్న నారాయణ గారు నేను మేయర్గా ఉన్నప్పుడు అడగంగానే 8 కోట్లు కానీ ఆ రోజు శాంక్షన్ చేశారని కానీ మీ అందరికీ మనవి చేస్తాం. అంటే మా ఆలోచన ఏంటంటే నెల్లూరులో కట్టారు, పక్కన చిత్తూరులో కట్టాలి, ఇటుపక్క ప్రకాశంలో కట్టాలి, వైజాగ్లో కట్టాలి, రాష్ట్రం మొత్తం కానీ షాదీ మంజిల్ అంటే ఈ స్థాయిలో ఉండాలి లేదా దీనికన్నా మంచిది కట్టాలనే ఒక ఆలోచనతో ఆ రోజు దీన్ని స్వీకారం చేశాం. చాలామంది అనుకుంటున్నారు ఈ యొక్క షాదీ మంజిల్ పేదవాళ్ళకి కాదు, ముస్లిమ్స్ అందరి కోసం, ముస్లిం సమాజం కోసం ఇది, ముస్లిం సమాజం కోసం ఇది. అయితే పేదవాళ్ళకి సబ్సిడైజ్ ప్రైస్ పైన ఇస్తాం. చాలామంది పేదవాళ్ళకి పెళ్లి చేసుకునేది అనుకుంటున్నారు. ఇంక నుంచి ప్రతి ఒక్కరం కానీ ఈ యొక్క షాదీ మంజిల్ని మనం ఉపయోగించుకోవాలి. పేదవాళ్ళ కోసం చాలా తక్కువ ఖర్చుతో 12,000 కన్నా తక్కువ డబ్బులతో ఈ యొక్క షాదీ మంజిల్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి మీ అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ఎప్పుడు కానీ సమాజం ఓనర్షిప్ తీసుకోవాలి. ఎవరిది మనది, మన కోసం కట్టింది. ఇది ఎందుకు నిర్వీర్యం అయిపోతుంది? ఇక్కడే కాదు, ఈ రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వం కట్టించిన ఏది కానీ ఎందుకు నిర్వీర్యం అయిపోతుందంటే మన దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా పోతుంది, ఓనర్షిప్ లేకుండా పోతాం. అది పేదవాళ్ళకి కాదు, ఇది మనందరికీ, మనందరి కోసం. ఈరోజు ఒక వినూత్నంగా మంత్రి నారాయణ గారితో మాట్లాడి జనరల్గా ఏంటంటే
ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉంటుందో వాళ్ళ వ్యక్తులే దీన్ని నిర్వహణ చేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఈ యొక్క షాదీ మంజిల్ ప్రత్యేకత ఏంటంటే, ఈ కమిటీ ప్రత్యేకత, అధికారులు ఉంటారు. ఈ యొక్క షాదీ మంజిల్ చైర్మన్ జిల్లా కలెక్టర్ గారు ఉంటున్నారు. దీనికి కన్వీనర్ మన మున్సిపల్ కమిషనర్ గారు ఉంటారు. అట్నే డిఎండబ్ల్యూ మైనార్టీస్ డిపార్ట్మెంట్ నుంచి డిస్ట్రిక్ట్ మైనార్టీస్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటారు. వక్ఫ్ ఇన్స్పెక్టర్ ఉంటారు. దీనికి ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ ఉంటారు. అలాగనే మన సమాజంలో ఉండే గౌరవమైన వ్యక్తులు ఈరోజు ఇక్కడున్న మన లేబర్ బీడీ అధినేత జమాలుల్లా భాయ్ గారు సమాజం పట్ల ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తి. సమాజానికి ఎప్పుడైనా అవసరం వస్తే తన చేతి నుంచి 4 రూపాయలు ఇచ్చే వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈరోజు ఈ యొక్క కమిటీలో ప్రపోజ్ చేయడం జరిగింది. మంత్రి నారాయణ గారు చాలా మంచి వ్యక్తిని పెట్టారని కానీ నాకు చెప్పడం జరిగింది. అలాగనే రియాజ్ బిర్యానీ ఎంతో కష్టపడి జీవితంలో కష్టపడిన వ్యక్తి, తన కాళ్లపైన నిలబడి పైకి వచ్చిన వ్యక్తి. నెల్లూరుకి ఈరోజు బిర్యానీ అంటే రియాజ్ గుర్తొచ్చేటట్టు చేసుకున్నాడు. కుండ బిర్యానీ అంటే ఎవరు పోయినా నెల్లూరు పైన రైల్వే స్టేషన్ పైన పోతుంటే మాకు ఆ రోజుల్లో ఎంతోమంది ఫోన్ చేసేవాళ్ళు, మా కుండ బిర్యానీ మా స్టేషన్కి తెప్పించి ఇవ్వండి అని. సో వీళ్ళందరూ రియల్ హీరోస్ తమ కాళ్ళ మీద నిలబడి తమ స్వయం కృషితో పైకొచ్చి ఈరోజు సమాజానికి ఏదో ఒకటి చేసే స్థితిలో ఉన్నారని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మన ఇమాముద్దీన్ గారు గతంలో నెల్లూరుకి ఎస్సీగా చేసి రిటైర్ అయ్యారు. ఈరోజు ధార్మిక పని చేస్తూ ఉన్నారు. ఇస్లాం గురించి ప్రబోధం చేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి మీ అందరికీ ఇటువంటి వ్యక్తి ఇక్కడ ఈ కమిటీలో ఉండడం ఎంతో అవసరం అని చెప్పి తన్ను కానీ తీసుకోవడం జరిగింది. అలాగనే రియాజ్ అహ్మద్ ఎప్పుడు కానీ నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మదినం వచ్చినప్పుడు మిలాది నబీ నెల్లూరు ప్రజలందరినీ కూడించి ఏకం చేసి ఆ యొక్క మిలాది నబీ మీ అందరి సహకారంతో బ్రహ్మాండంగా చేస్తారు. ఈయన దస్తీరి రియాజ్ గారు, ఆయన కానీ జ్యువెలరీ షాపు సొంతంగా తన కాళ్ళ మీద నిలబడిన వ్యక్తి. అతన్ని కానీ ఈరోజు ఈ కమిటీలో వేయడం జరిగింది. అలాగనే మన ఆర్కిటెక్ట్ మహాబాషా గారు ఈ షాదీ మంజిల్ కానీ తన ఆర్కిటెక్ట్ చేసిన దాంట్లో తన కృషి ఉంది. అలాగనే అనేక మసీదులు, అనేక కమ్యూనిటీ రిలేటెడ్ దుబాయ్లో అతను అక్కడ ఒక మంచి ఆర్కిటెక్ట్గా ఉంటూ ఈరోజు ఇండియాకు వచ్చేసి మన సమాజం కోసం, ముస్లిం కమ్యూనిటీ కోసం అనేక చారిత్రాత్మక కట్టడాల్లో తన యొక్క భాగస్వామ్యం ఉంది. తనను కానీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్థానిక కార్పొరేటర్ 42 డివిజన్ కార్పొరేటర్ కానీ ఒక మెంబరు, అలాగనే డిప్యూటీ మేయర్ గారు మన ముస్లిం ఆడబిడ్డ, జీవితంలో మొట్టమొదటిసారి అవకాశం వచ్చింది. మీ అందరి యొక్క ఆశీర్వాదాలు, మంత్రి నారాయణ గారి యొక్క ఆశీర్వాదాలతో ఈరోజు మన సమాజంలో నుంచి డిప్యూటీ మేయర్గా ఉన్న తహసీన్ కానీ ఈరోజు ఒక మెంబర్ దీంట్లో అని కానీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా జాకీర్ గారు ఈ యొక్క 42, 43కి పొలిటికల్ రిప్రజెంటేషన్ చేస్తున్నారు కాబట్టి ఆయన్ని కానీ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మైనార్టీకి మొహిద్దీన్ గారు, తన్ను కానీ ఈరోజు ఈ కమిటీలో వేశారు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ప్రభుత్వ అధికారులు, సమాజంలో ఉండే పెద్ద మనుషులు, తెలుగుదేశం పార్టీని రిప్రజెంట్ చేసే కొంతమంది, ఇది ఒక మిక్స్. ఈ యొక్క మోడల్ మీ అందరూ ఓనర్షిప్ తీసుకుంటే ఇది 100% సక్సెస్ అవుద్ది. ఇటువంటి మోడల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడైతే షాదీ మంజిల్ ఉన్నాయో ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది అన్ని కానీ అక్కడ చేస్తామని తెలియజేస్తున్నాం. మరొకటి, ఈ యొక్క కమిటీకి ఒక అసైన్మెంట్ కానీ ఇస్తున్నాం. ఏ కళ్యాణ మండపం కానీ 365 రోజులు నడవదు.
100 రోజులు నడిస్తే చాలా ఎక్కువ. ఎందుకంటే ఆ యొక్క పెళ్లి ముహూర్తాలు ఉండేది 75 రోజుల నుంచి 100 రోజులు మాత్రమే. బ్యాలెన్స్ 265 రోజులు ఉంటుంది. ఈ 265 రోజులు వీళ్ళందరి యొక్క బాధ్యత ఏంటంటే ఇక్కడ ఫర్నిచర్ ఎగ్జిబిషన్ పెట్టడము, గుడ్డలు బట్టల ఎగ్జిబిషన్ పెట్టడం, ఇంకా ఏదైనా కమర్షియల్ యాక్టివిటీస్ చేసి ఇందులో నుంచి ఆదాయం సంపాదించి 50 మంది ఆడబిడ్డలు, అనాథ ఆడబిడ్డలకి ₹1,00,000 గిఫ్ట్తో పాటు 50 మందికి ఉచితంగా పెళ్లి చేసే బాధ్యత ఈ యొక్క కమిటీ తీసుకుంటుందని తెలియజేస్తుంది. చాలామంది అనుకోవచ్చు నన్ను ఎందుకు వేయలేదు కమిటీలో, నన్ను ఎందుకు వేయలేదని. ఒక బాధ్యత. ఈ మోడల్ సక్సెస్ అయితే రాష్ట్రం మొత్తం కానీ ఈ మోడల్ చేస్తాం. ఒక 50 మంది ఆడబిడ్డలు, తల్లి తండ్రి లేని ఆడబిడ్డలకి పెళ్లి చేయడం వాళ్ళ యొక్క బాధ్యత అని కానీ తెలియచేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మొన్ననే చూశా, మంత్రి నారాయణ గారు అద్భుతమైన ఇంటర్నేషనల్ స్కూల్ ముస్లిం బిడ్డల కోసం ఈరోజు చరిత్రలో ఎవరు కట్టలేదు. 20 కోట్ల రూపాయలతో వక్ఫ్ బోర్డ్ స్థలంలో 5 ఎకరాల స్థలంలో. చాలామంది అడిగారు 5 ఎకరాలు ఎందుకు, మీరు కొద్దిగా స్థలం తీసుకొని కట్టొచ్చు కదా. ఇంటర్నేషనల్ స్కూల్ అంటున్నాం, సిబిఎస్ఈ రికగ్నైజేషన్ అటువంటివి కావాలంటే కనీసం 4 నుంచి 5 ఎకరాల స్థలం లేకపోతే ఆ రికగ్నైజేషన్ రాదని కానీ మీ అందరికీ మనవి చేస్తున్నా. దాన్ని విద్య గురించి నారాయణ గారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో వందలాది స్కూళ్ళు నడుపుతున్న వ్యక్తి. 50,000 మంది డైరెక్ట్గా టీచర్స్ సార్ దగ్గర ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారు. లక్షల మంది బిడ్డలకి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన సంస్థ నారాయణ సంస్థ. ఈరోజు మంత్రి గారిని నేను ఒక కారులో పోతా ఉన్నట్టుండి అడిగాను, ఇక్కడ కట్టాలని వాళ్ళకి ఆలోచన లేదు. నేను కారులో కూర్చొని ఉంటే సారు వేరే ఒక స్థలం అడుగుతా ఉన్నాను, వాళ్ళు ఇంకా ఒప్పుకోలేదు అంటా ఉంటే, స్థలం నేను ఇస్తాను సార్ ఇక్కడ కట్టండి అని చెప్తే ఇమ్మీడియట్గా ఓకే అని చెప్పిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. అది సామాన్యమైన విషయం కాదు. ఈరోజు దాదాపు 1,500 మంది పిల్లల దాకా అక్కడ ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా నారాయణ గారు, మేము విఆర్ కాలేజ్లో ఒక కాలేజ్ పెట్టాం. మీకు అందరికీ తెలుసో లేదో, అక్కడ పిల్లలు 60 మంది పిల్లల్లో 23 మందికి జేఈఐఐటి మెయిన్స్ పాస్ అయితే నెల్లూరు మొత్తం కానీ ఒక ట్రాలీలో వాళ్ళకి ర్యాలీ చేసిన పరిస్థితి కానీ ఉందని చెప్తారు. రేపు మీ బిడ్డలందరూ ఐఏఎస్లు అయ్యేదాకా, ఇంజనీర్లు అయ్యేదాకా, డాక్టర్లు అయ్యేదాకా మనం అందరం కలిసి కృషి చేయాలని కానీ తెలియచేస్తున్నాం. ఈరోజు ఎందుకు ఈ కమిటీ మేము పిలిచేసి మంత్రి గారి ఆఫీస్లో, కలెక్టర్ గారి ఆఫీస్లో పిలిచి ఇది ఇచ్చేయచ్చు, కానీ మీ అందరూ దీని ఓనర్షిప్ తీసుకోవాలి, ఇది మానది, దీన్ని బాగా చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో ఇదన్నీ స్టార్ట్ చేస్తున్నాం. దయచేసి ఏది కట్టినా రేపు ఆ స్కూల్ కడుతున్నాం, ప్రతి ఒక్కరూ అక్కడికి రావాలి. మాది ఇది, మా బిడ్డల కోసం కడుతున్నారు, మీరు అక్కడ కనిపించాలి. ప్రతి ఒక్కరు ఇది ఓనర్షిప్ తీసుకోవాలని కానీ మీ అందరికి మనవి చేస్తాం. ఈరోజు ఇదే కాదు, గోషా హాస్పిటల్ కానీ 14-19లో మేము శంకుస్థాపన చేశాం. మా డిజైన్స్ ఇంకా అద్భుతంగా ఉన్నాయి, కానీ దాని తర్వాత వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. అయితే మొన్న ఒక వారం 10 రోజుల ముందు మంత్రి గారు అక్కడ కానీ పోయి చూడడం జరిగింది. మళ్ళా మేమిద్దరం కలిసి మీ అందరితో పాటు కానీ అక్కడ పోయి విజిట్ చేస్తాము. దానికి ఎంత త్వరితగతిగా దాన్ని వాడుకలోకి తేవాలో అవన్నీ కానీ మంత్రి గారు చూసి మీ అందరికి కానీ అది అంకితం చేస్తామని కానీ తెలియజేస్తూ, ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ
ఈరోజు అనేక అసోసియేషన్స్ వచ్చాయి. లాయర్స్ వచ్చారు, ఇంజనీర్స్ వచ్చారు, ఏసీ మెకానిక్స్ వచ్చారు, ఆటోమొబైల్ నుంచి వచ్చారు, మన యొక్క కమ్యూనిటీ పెద్దలందరూ వచ్చారు. ఇలాగా ఏ పని ఉన్నా మనం ఓనర్షిప్ తీసుకుంటే అందరికి కానీ వీళ్ళకి ఈ పని చేసి పెట్టాలి అనే ఒక మంచి ఆలోచన వస్తుందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీని తర్వాత వీళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం ఉంటుంది. దాని తర్వాత మంత్రి గారు మాట్లాడతారు. ఇలాంటి అంత ప్రేమ చూపిస్తున్నారు, ఏం చేశారు మీరు అని అడుగుతున్నారు. అతను కష్టం తెలుసు కాబట్టి, పేదరికం తెలుసు కాబట్టి, విద్య యొక్క వాల్యూ తెలుసు కాబట్టి ఈరోజు నారాయణ సార్ గారు ప్రతి పేద బిడ్డ చదువుకోవాలని ఒక మంచి నిర్ణయంతో అక్కడ ఒక్కొక్క స్థలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు. సోదరులారా, తెలుగుదేశం పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో తిరుగుతూ ముస్లిం లాగా పుట్టినోళ్ళు ఎవరు కూడా తెలుగుదేశానికి ఓట్లు వేయరని చెప్పినోళ్ళు ఈరోజు 180 మంది నారాయణ సార్ అజీజ్ గారి ఇంటి దగ్గర కూర్చున్నారంటే వాళ్ళు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలియజేసుకుంటున్నా. కాబట్టి సోదరులారా, మనమందరం కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకుడు కూడా మాకు మేలు చేస్తే వాళ్ళకు అండగా ఉండాలని, అదేవిధంగా వాళ్ళు చేసే ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకంలో పాలు పంచుకోవాలని తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమానికి వచ్చిన నారాయణ సార్ గారికి, అజీజ్ గారికి, నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి గారికి, అదేవిధంగా నూతనంగా ఈ కమిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా అల్లా యొక్క చల్లని దీవెనలు ఆశీస్సులు ఉండాలని అందరికీ ముస్లిం సమాజం తరఫున ఇంకొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.